పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఫ్లోరైడ్ బాధిత జిల్లా కరువు జిల్లా అయినటువంటి ప్రకాశం ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం చేసేటువంటి వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితులకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 200 కోట్ల రూపాయలు దాదాపుగా 1600 మంది నిర్వాసితుల కుటుంబాలకి ఈరోజు అందజేస్తూ ఉన్నాం. మొన్ననే మొదటి విడతలోనే 2560 మంది నిర్వాసితుల కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా 318 కోట్ల రూపాయలు మొన్న మొదటి విడతలో అందజేసినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి నిర్వాసితుల కుటుంబాలకు కూడా వెలుగొండకి నుంచి నీళ్లు వదిలే లోపుగానే, అంటే దాదాపుగా ఈ 4వ వారం లోపుగానే ఈ నెలలోనే నిర్వాసితుల కుటుంబాలందరికీ కూడా పరిహారం అందించాలని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిర్వాసితుల గ్రామాలకు సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ని కూడా పర్ఫెక్ట్గా వాటిని ఐడెంటిఫై చేసి, అంటే జనరల్గా కొన్ని తప్పులు పడడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కొంతమంది అర్హులై ఉండి కూడా మిస్సింగ్ అయి ఉన్నారని, కొంతమంది గెజిట్ నోటిఫికేషన్లో పేరు వచ్చింది కానీ అవార్డు పాస్ కాలేదని, ఇట్లా ఏవైతే జెన్యూన్ ఇష్యూస్ ఉంటే వాటన్నిటినీ కూడా పరిశీలించి పరిష్కరించడానికి 11 గ్రామాల్లో కూడా జిల్లా ఉన్నతాధికారులతో 11 కమిటీలు ఆల్రెడీ గ్రామాల్లో సర్వే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కృత నిశ్చయంతో ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కాలనీలకు సంబంధించి 7 కాలనీలు, 4 కాలనీలకు సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా 100% పూర్తయ్యాయి. మిగిలినటువంటి 3 కాలనీల్లో కూడా మిగిలిన బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా రోజువారీ సమీక్ష చేసి వాటిని కూడా క్లియర్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో, ఎందుకంటే ఈరోజు 2024లో మేము అధికారులకు వచ్చే సమయానికి మీ అందరికీ తెలుసు, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మాకు వారసత్వంగా ఇచ్చారు. అటువంటి ఆర్థిక స్థితి క్లిష్టంగా ఉన్నటువంటి దశలో కూడా వెలుగొండ ప్రాజెక్టుకి దాదాపుగా ఈ 2 ఏళ్లలోనే 3000 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నామని అంటే, కరువు బాధిత జిల్లా, ఫ్లోరైడ్ బాధిత జిల్లా, ఖచ్చితంగా ఈ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ ప్రాంతానికి ఇవ్వాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకే ఈవేళ పనులు జరుగుతూ, ముఖ్యంగా నిర్వాసితుల కుటుంబాలకు సంబంధించి 900 కోట్ల రూపాయలు, 100 కాదు 200 కాదు 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి చెల్లించవలసి ఉండగా, ఆ రోజు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ పార్టీ 5 సంవత్సరాల పాలన చేశారు. కనీసం 900 కోట్ల రూపాయల్లో ఒక్క నయా పైసా కూడా నిర్వాసితులకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేదు అని అంటే, ఈవేళ వెలుగొండ ప్రాజెక్టు గురించి కానీ, ఆ వెలుగొండ నిర్వాసితుల గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత వాళ్ళకు లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ నిర్వాసితులకు సంబంధించినటువంటి కాలనీలు 7 కాలనీలు ఉంటే, ఆ రోజు 2019కి ముందు అక్కడ ఆ కాలనీల్లో మౌలిక వసతులు చేశారు తప్ప 19, 24, 5 సంవత్సరాల్లో నిర్వాసితుల కాలనీల్లో కూడా ఒక్క రూపాయి గత వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా, అంటే ఈ రకంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఒక్క రూపాయి పనులు కూడా కాలనీలో చేయకుండా జాతికి అంకితం అంటూ మాత్రం ఎంత మోసం, ఎంత దగ గత ప్రభుత్వం చేసిందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో కూడా ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా, వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజు 96లో పునాది రాయి వేసాం, దగ్గర 3 దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కాలేదనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవేదనే ఈరోజు ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ వెలుగొండకు సంబంధించిన నిర్వాసితులు కూడా న్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిజంగా 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ పార్టీ ఆ రోజే ఆ యొక్క 900 కోట్ల రూపాయలు ఆ రోజే చెల్లించుంటే, అంటే ఆ జాతికి అంకితం అని ఏదైతే ప్రకటించాడో ఆ రోజునే ఆయన చెల్లించుంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో, ఆ యొక్క నిర్వాసితుల యొక్క సంక్షేమం కూడా అంతే ముఖ్యంగా
ఇటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక స్థితిలో కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా.